శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశాన నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 7వ తేదీ 6వ నెల 2024 సంవత్సరం శుక్రవారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, పాడ్యమి తిథి సాయంత్రం 4:58 వరకు, తదుపరి విదియ. మృగశిరా నక్షత్రం రాత్రి 8:24 వరకు, తదుపరి ఆర్ద్రా నక్షత్రం. శూలయోగం రాత్రి 9:08 వరకు, తదుపరి గండయోగం. భవకరణం సాయంత్రం 4:58 వరకు, తదుపరి బాలవకరణం. వర్జ్యం తెల్లవారుజామున 4:53 ప్రారంభమై రేపు ఉదయం 6:30 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుండి 9:12 వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:37 నుండి 1:28 వరకు. అమృత ఘడియలు ఉదయం 11:39 నుండి 1:15 వరకు. రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండ మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఇక నేటి విశేషం జ్యేష్ఠమాసం ప్రారంభం. ఈ జ్యేష్ఠమాసం చాలా విశిష్టమైనటువంటి మాసం. జ్యేష్ఠ అంటే పెద్ద అని, విశిష్ట అని కూడా అర్థాలు వస్తాయి. ఈ జ్యేష్ఠమాసానికి ఉన్నటువంటి మరొక విశేషం ఏమిటి అంటే, మనకి సంవత్సరంలో 2 ఋతువులు ఉంటాయి, ఉత్తరాయణం, దక్షిణాయనం. ఈ ఉత్తరాయణం, దక్షిణాయనాల్లో విశిష్టమైనటువంటి మాఘాది పంచకాలు అని చెప్తారు. మాఘం, ఫాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం. ఈ మాఘాది పంచకాలలో 5వ మాసం జ్యేష్ఠమాసం. చాలా విశిష్టమైనటువంటి మాసం, విష్ణుదేవతాత్మకమైనటువంటి మాసం. ఈ మాసంలో విష్ణుదేవతారాధనతో పాటు ప్రకృతి ఆరాధనని విశేషంగా మనకి శాస్త్రంలో చెప్పారు. సూర్యభగవానుడి యొక్క ఆరాధన కూడా జ్యేష్ఠమాసంలో మనకి ప్రత్యేకంగా కొన్ని గ్రంథాల్లో చెప్పబడుతుంది. అత్యంత విశిష్టమైనటువంటి మాసం జ్యేష్ఠమాసం. అలాగే కలియుగ వరదుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వెంకటాచలంపై ఆవిర్భవించినటువంటి మాసం కూడా జ్యేష్ఠమాసం అని మనకి వెంకటాచల మహాత్యంలో చెప్పబడుతుంది. వెంకటేశ్వరుని బోలు వేల్పు లేదు, స్వామి పుష్కరిని బోలు సరసి లేదు, తిరుమలను బోలు క్షేత్రమీ ధరణి లేదు, కలియుగంబున వేరుండు గతి లేదు అంటాడు ఒక మహానుభావుడు. వెంకటేశ్వర స్వామికి సమానమైనటువంటి దైవం ఈ ఇలలో లేదు. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అలాగే తిరుమలన బోలు క్షేత్రమీ ధరణి లేదు, వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించెన. స్వామి పుష్కరిణి బోలు సరసి లేదు. అటువంటి ఆ కలియుగ వరదైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆవిర్భవించినటువంటి మాసం ఈ జ్యేష్ఠమాసం. ఈ జ్యేష్ఠమాసంలో ఛత్రదానం సర్వులు చేయటం వల్ల, అనగా గొడుగు దానం చేయటం వల్ల పితృదేవతలు తరిస్తారు. ఎవరైతే కామ్యసిద్ధి కోసం అనేక గ్రహాలను ఆరాధించేటటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ ఛత్రదానం జ్యేష్ఠమాసంలో చేయటం వల్ల గ్రహానుగ్రహం కూడా పరిపూర్ణంగా కలుగుతుంది అని శాస్త్రవచనం. ఇటువంటి జ్యేష్ఠమాస అధిష్టానమైనటువంటి విష్ణు దేవుని యొక్క దివ్యానుగ్రహం అందరికీ పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం కారణంగా సర్వకార్యాలు పూర్తిగా నిర్విఘ్నంగా పరిపూర్తి అవుతాయో, అంతేకాక ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్యాలు పూర్తి అవుతాయో, దీంతో పాటుగా ఏ రాశి వారికి ఏ సంఖ్య నేడు మాత్రం అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాల్ని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగాన్ని చూద్దాం. ఈరోజు జ్యేష్ఠమాస ప్రారంభం, శుద్ధ ప్రతిపత్తు, దాన్నే పాడ్యమి ప్రథమ అని కూడా అంటారు. శుక్రవారం, నక్షత్రం మృగశిర. నేటి విశేషం కాశీలో 10 దిన స్నాన ఆరంభం అనే పేరిట లోకంలో మనందరం 3 విధాలైన పాపాలు చేస్తాం. కాయిక శరీరంతో చేసేటువంటి దోషాలు 3, వాచిక మాటలతో చేసేటువంటి పాపాలు 4, అలాగే మానసిక మనసుతో చేసేటువంటి పాపాలు 3. ఈ 10 విధాలైనటువంటి పాపాలు తొలగడం కోసమని కాశీలో దశాశ్వమేధ ఘట్టంలో రోజుకొక స్నానం చొప్పున 10 రోజుల పాటు స్నానాన్ని ప్రారంభించే రోజు మొదటి రోజు ఇది.
కరవీర వ్రతం, గన్నేరు పూలతో దైవాన్ని పూజించినట్లయితే అనుకూల ఫలితాలు లభిస్తాయి నెల పొడుగునా చేసినట్లయితే. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూద్దాం. మేషంలో కుజుడు, వృషభంలో రవి, గురు, శుక్ర, బుధ, చంద్రుడు, కన్యలో కేతువు, మీనంలో శని, కుంభంలో శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాలా ఉత్సాహంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, ఏ పనైనా చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి తీరుతో ఉంటారు. కుటుంబంలో ఐకమత్యం వెల్లివిరుస్తూ ఉంటుంది. బంధుమిత్రుల రాకపోకలతో కుటుంబం అంతా సందడిగా కనిపిస్తూ ఉంటుంది. వివాహాది శుభకార్యాలకు చేసే ప్రయత్నాలన్నీ కూడా లాభకరంగా ఉండే అవకాశం ఉంది. విద్యార్థులు తమ ఉత్తీర్ణతా శాతాన్ని మరింత పెంచుకోగలిగినటువంటి తీరులో కృషి చేస్తూ కనిపిస్తారు. నిరుద్యోగులు ఉద్యోగం కోసం చక్కనైనటువంటి ప్రయత్నాల్ని అనుకూలమైనటువంటి దిశలో చేస్తూ ఉంటారు. వృత్తిపరమైనటువంటి నైపుణ్యం బాగా పెరిగినటువంటి కారణంగా వృత్తిలో మంచి ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు వృత్తిదారులు. వ్యాపారంలో ఏ విధమైనటువంటి కష్ట నిష్ఠురాలు ఉండనే ఉండవు. వచ్చినటువంటి ఆదాయంలో కొంత సొమ్ముని పెట్టుబడిగా కూడా పెట్టుకోగలిగినటువంటి స్థాయికి ఎదుగుతారు మేషరాశి వారు. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మీదేవిని ఆరాధించడం ఉత్తమం. పంచ అమృత అభిషేకం చేసినట్లయితే ధనాదాయం పెరుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దూరభార ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉండకుండా ఉంటారు. సంతోషంగా వివాహాది ప్రయత్నాలకి తగినటువంటి ఏర్పాట్లను చేసుకోగలుగుతారు. అందరూ కూడా వీరి పట్ల ఆనందాన్ని వ్యక్తీకరిస్తూ ఉంటారు, సహాయ సహకారాలు చేస్తూ ఉంటారు. పై అధికారులు ఏమాత్రపు ఒత్తిడిని చూపించరు. క్రింది ఉండేటటువంటి ఉద్యోగులు, తోటి ఉద్యోగులు కూడా ఆనందంగా ఉండగలుగుతారు వీరితో. మానసికమైనటువంటి స్వస్థత కలిగినటువంటి కారణంగాను, కుటుంబంలో ఐకమత్యం బాగా ఉండేటటువంటి కారణంగాను వినోద విహార యాత్రలు చేయాలని ఆలోచిస్తారు. పూర్తిగా చేయలేకపోయినప్పటికీ కూడా కొంతమేర ప్రయాణాన్ని చేయగలుగుతారు. ముఖ్యంగా దైవ తీర్థాలకి వెళ్ళాలని, దాన ధర్మాలని చేయాలని, ఏదో ఒక దేవాలయానికి భూరి విరాళాన్ని ఇవ్వాలని కూడా ఆలోచనకి వస్తారు. వాటిలో కొంత మటుకు ఒక నిర్ణయానికి రాగలుగుతారు. మొత్తం పూర్తి చేసే అవకాశం మాత్రం తక్కువగా ఉండొచ్చు. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు కనకదుర్గాదేవికి నాలికేర జలంతో కానీ అభిషేకాన్ని చేసినట్లయితే మానసిక స్వస్థతని కలిగిస్తుంది. వాయువ్యది ప్రయాణం వీరికి అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య నేటికి 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే విదేశాల్లో ఉన్నటువంటి వారు ఉద్యోగాన్ని అక్కడ మాని ఇక్కడ ఉద్యోగాన్ని సంపాదించుకోవాలనేటువంటి ఆలోచనతో స్వదేశానికి వచ్చే అవకాశం దాదాపుగా ఉంది. సూచనాత్మకమైనటువంటి ఆలోచన ప్రారంభమవుతుంది. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం వచ్చిన కారణంగా మానసికంగా భయంతో ఉండే అవకాశం గోచరిస్తుంది. పై అధికారులకి క్రింది ఉద్యోగులకి సరైనటువంటి సమన్వయ భావం లేకపోయేసరికి కొద్ది చికాకుగా అనిపిస్తూ ఉండొచ్చు. వృత్తిపరమైనటువంటి ఆదాయం బాగా ఉన్నప్పటికీ కూడా వృత్తి పరికరాల్లో వచ్చేటువంటి మరమ్మతుల కారణంగా ఆదాయం ఎక్కువగా నిలిచే అవకాశం ఉండకపోవచ్చు. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి తరచు జరిమానాలు, అలాగే వాహనాలకి సంబంధించిన మరమ్మతులు వచ్చేటువంటి కారణంగా ఎంతో ఆదాయం వచ్చినప్పటికీ కూడా చేతిలో నిలిచే అవకాశం తక్కువగా ఉండొచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి కొత్తమైనటువంటి వస్తు పరికరాలని కొనుక్కోవలసి వచ్చేటువంటి కారణంగా లాభం వచ్చినా కూడా ప్రయోజనం అంటూ ఉండకపోవచ్చు. మిథున రాశి వారు శుక్రవారం సందర్భంగా భ్రమరాంబాదేవిని కానీ పూజించినట్లయితే ఉత్సాహాన్ని సొంతం చేస్తుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉండగలుగుతారు, కానీ శారీరకంగా అనారోగ్యం ఉండే అవకాశం ఉంది. ఏ విషయంలోనూ ప్రత్యేకమైనటువంటి నిర్ణయాన్ని చేయలేకపోవచ్చు. అయినా
ఏదో ఒక నిర్ణయానికి మాత్రం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల కారణంగా. ఉన్నటువంటి వ్యాపార స్థలాన్ని కానీ లేదా ఉంటున్నటువంటి నివాస స్థలాన్ని కానీ మార్చేటటువంటి అవకాశం గోచరిస్తుంది. అయితే మారబోయేటటువంటి స్థలం అనుకూలంగానే ఉండే అవకాశం ఉంది. కుటుంబంలో ఉన్న వృద్ధులకి అనారోగ్యవంతులకి తాత్కాలికమైనటువంటి అనారోగ్య స్థితి పెరగచ్చు. అయినా ఏ విధమైనటువంటి ప్రమాదము మాత్రం ఉండకపోవచ్చు. ఉన్నటువంటి వాహనాల్ని అమ్మి కొత్తవి తీసుకోవాలనేటువంటి ఆలోచనకు వస్తారు. కానీ ఆర్థికమైనటువంటి లోటు కారణంగా ఆ పని చేయలేకపోతారు. కర్కాటక రాశి వారి శుక్రవారం సందర్భంగా కామాక్షిదేవిని సన్నజాతులతో ఆరాధించినట్లయితే ఉద్యోగ భద్రతని ఏర్పాటు చేస్తుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిందలు వచ్చేటువంటి అవకాశం ఉంది. రుణాన్ని ఇచ్చినటువంటి వారి ఒత్తిడి పెరిగే అవకాశం కూడా గోచరిస్తుంది. న్యాయస్థానంలో ఒకప్పుడు పూర్తిగా అభియోగాలన్నీ తొలగిపోయినటువంటి ఆ తీర్పు తిరిగి మళ్ళీ అవతలి పక్షం వారు తోడేటటువంటి అవకాశం గోచరిస్తుంది. కాబట్టి మళ్ళీ న్యాయస్థానాన్ని దర్శించవలసిన అవసరం దాదాపుగా రావచ్చు. పెద్ద మనుషుల మధ్య ఏర్పడ్డటువంటి ఒప్పందాలు ఏవైతే ఉంటాయో అవి ఏమాత్రము చెల్లుబడి అయ్యే అవకాశం ఉండకపోవచ్చు. వృత్తి చేస్తుండేటటువంటి వారికి వృత్తిపరమైనటువంటి వైముఖ్య భావం ఏర్పడుతుంది. అలాగే వ్యాపారం చేసేటటువంటి వారికి శారీరక అనారోగ్యం కారణంగా వ్యాపారాన్ని సక్రమంగా చేయలేకపోవచ్చు. ఉద్యోగులైనటువంటి వారికి పై అధికారులకి సమన్వయ భావం దాదాపుగా కొరవడే అవకాశం ఉంది. ఆలోచించుకుని మాత్రమే ఉద్యోగాన్ని చేయగలుగుతూ ఉండాలి. సింహరాశి వారికి శుక్రవారం సందర్భంగా అనుకూలించే దైవం అనఘాదేవి. దక్షిణ దిక్ ప్రయాణం నేడు అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఉత్సాహంగా ఉంటారు. కానీ ఏమి జరగడానికి జరుగుతుందో అనేటువంటి మానసిక భయంతో ఉంటారు. ఆదాయం చాలా చక్కగా ఉంటుంది. కానీ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులు అనారోగ్యవంతులకి ఏవైనా ఖర్చు చేయవలసి వస్తుందేమో అనే భయంతో ఉంటారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి ఆదాయం బాగున్నప్పటికీ కూడా ఎక్కడ ఏ మరమ్మతులు యంత్ర పరికరాలకు వస్తాయో అనే దిగులుతో ఉంటారు. వృత్తి చేస్తుండేటటువంటి వారికి రావాల్సినటువంటి ఆదాయం సకాలంలో వస్తుందా లేదా అనేటువంటి భయం బాగా ఉంటుంది. వచ్చిన పక్షంలో చాలా ఉన్నతమైనటువంటి ఆదాయం కలిగే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారం చేస్తుండేటటువంటి వారికి అప్పు మీదే వ్యాపారం చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది తప్ప రొక్కంగా వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉండొచ్చు. విద్యార్థులు విద్యా ప్రమాణాలను పెంచాలని ఎంతో ప్రయత్నాన్ని చేసి రాసినప్పటికీ కూడా విజయం ఏ విధంగా ఉంటుందనేది సంశయాస్పదంగా ఉండొచ్చు. శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు కాశీ క్షీరాక్షిని గంగతో అభిషేకించినట్లయితే, శుద్ధ జలంతో అభిషేకించినట్లయితే పాతబకాయల్ని సంపూర్ణంగా వచ్చేలా చేయగలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం నేటికి అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8 నేటికి. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే పెట్టుబడుల్ని పెట్టినటువంటి చోటున చిన్నదైనటువంటి అపశృతి దొరికినటువంటి కారణంగా మానసికంగా కొద్ది దిగులుగా అనిపిస్తారు. శారీరకమైనటువంటి ఉత్సాహం చాలా చక్కగా ఉంటుంది. సంతానానికి పెట్టేటటువంటి విద్యా వ్యయం అంటే పిల్లల చదువు కోసం పెట్టేటువంటి ఖర్చు మరింత పెరిగే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగంలో మంచి ఆదాయం వస్తూ ఉంటుంది. పై అధికారులతో సమన్వయ భావం మరింత పెరిగే అవకాశం గోచరిస్తుంది. అయినప్పటికీ కూడా హోదా మాత్రమే పెంచబడుతుంది తప్ప వేతనంలో ఆధిక్యం ఉండకపోవచ్చు. ఉద్యోగం దూరభార ప్రయాణాలు చేసి మాత్రమే చేయవలసిన స్థితిలో ఉంటుంది. దగ్గర ప్రదేశాలకి బదిలీ అయ్యేటువంటి అవకాశం ఏమాత్రం దరిదాపుల్లో ఉండకపోవచ్చు. శారీరకమైనటువంటి ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ మానసికంగా మాత్రం ఆందోళన తప్పనిసరిగా ఉండే అవకాశం గోచరిస్తుంది. శుక్రవారం సందర్భంగా తులారాశి వారు పార్వతీదేవిని ఎర్రని మందారాలతో అర్చించినట్లయితే ఆమె ఉత్సాహాన్ని కలగజేస్తుంది, నిరుత్సాహాన్ని పూర్తిగా తొలగిస్తుంది. పశ్చిమ దిక్ ప్రయాణం నేటికి అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. నేటి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని
పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉండగలుగుతారు. శారీరకమైనటువంటి అనారోగ్యం తప్పనిసరిగా ఉంటుంది. వాహనంలో ప్రయాణించేటటువంటి సందర్భంలో సంపూర్ణమైనటువంటి జాగ్రత్తల్ని పాటించి తీరాలి. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అన్నట్లయితే మానసికమైనటువంటి ప్రశాంతత కోసం యోగాన్ని, ధ్యానాన్ని చేయడం చాలా చాలా అవసరం. భాగస్వాముల్ని వ్యాపార సంస్థలోనికి చేర్చుకునేటువంటి సందర్భంలో 1-2 మార్లు ఆలోచించుకుని చేర్చుకోవడం మంచిది. వచ్చినటువంటి వారి మీద అనుమాన భావం ఏమాత్రం లేకుండా విశ్వాసభావం ఉన్నటువంటి వారిని మాత్రమే చేర్చుకోవడం చాలా చాలా అవసరం. దూరభార ప్రయాణాన్ని చేయడానికి అవసరం ఏర్పడుతుంది తప్పనిసరిగా వ్యాపార లాభం కోసం. అయితే వెళ్ళేటటువంటి సందర్భంలో మాత్రం తగినటువంటి విధంగా సౌకర్యవంతంగా ప్రయాణించడం సరైనది తప్ప అసౌకర్య ప్రయాణం ఏమాత్రము సరికాదు. ఆరోగ్యం దెబ్బతినేటువంటి అవకాశం ఉందనే యథార్థాన్ని గుర్తించి సరైనటువంటి సందర్భంలో ఔషధ సేవను చేయడం, అవసరమైతే వైద్యునికి చూపించుకోవడం చాలా చాలా అవసరం. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు భవానీదేవిని పాయసాన్ని నైవేద్యం చేస్తూ పూజించినట్లయితే తప్పక అమ్మవారు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. వాయువ్యదిక్ ప్రయాణం నేడు వీరికి అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య నేటికి 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ ధీమాగా ఉంటారు. దేనికి భయపడేటటువంటి తత్వంతో ఉండరు. మాటకి మాట సమాధానాన్ని చెప్పేటటువంటి ఆ సాహసంతో కూడా ఉంటారు. పై అధికారులకి, క్రింది ఉద్యోగులకి చిన్నమైనటువంటి పొరపత్యాలు ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. బదిలీలకి సిఫార్సు చేసేంత దాకా తెచ్చుకోకుండా జాగ్రత్తగా పై అధికారులతో సమన్వయ భావంతో ఉండడం ఎంతైనా మంచిది. తల్లిదండ్రులు ఇచ్చేటటువంటి ఆస్తిపాస్తుల్లో వాటా కోరడం కోసమని ముందుగా వీరు ప్రయత్నం చేయడం ఏమాత్రం సరి కానే కాదు. అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు సహృదయ భావంతో ఐకమత్యంతో ఉండే అవకాశం చాలా తక్కువగా గోచరిస్తోంది. మోకాళ్ళ నొప్పులు, అలాగే కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సకాల భోజనం, సకాల నిద్ర, దీంతో పాటుగా సరైనటువంటి ఆహారాన్ని మాత్రమే స్వీకరించడం చాలా చాలా అవసరం. దూర ప్రయాణాలను చేసేటువంటి సందర్భంలో తగినటువంటి జాగ్రత్తల్ని అన్ని విధాలా తీసుకోవడం ఎంతైనా అవసరం. కుటుంబంలో సంతానానికి సంబంధించిన విద్య చక్కనైనటువంటి విధంగా ఉంటుంది. పురోగతిలో ఉండడం చెప్పుకోదగ్గటువంటి అంశం. శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు లలిత పరమేశ్వరిని ఆరాధించినట్లయితే, చక్కనైనటువంటి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆ తల్లి కుటుంబ ఐకమత్యాన్ని అనుగ్రహిస్తుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య నేటికి 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ జాగ్రత్తని ఎక్కువగా పాటిస్తారు. ప్రతి వ్యక్తిని కూడా ఎక్కువగా పరిశీలించి మాత్రమే నమ్ముతారు. ప్రతి ఖర్చుని కూడా అవసరమా అనేటువంటి తీరుగా ఆలోచించుకుని పూర్తి అవసరం అన్నప్పుడు మాత్రమే వ్యయాన్ని చేసేటువంటి ఆలోచనలో ఉంటారు. ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండేలా తగినటువంటి భద్రతని పాటిస్తూ ఉంటారు. వ్యాపారం చేసేటటువంటి వారు మరింతగా భద్రతగా ఉండి అనవసరమైనటువంటి ఖర్చు లేకుండా చూసుకుంటారు. ఎవ్వరికీ ఏ విధమైనటువంటి తగ్గింపులు లేకుండా వ్యాపారం మధ్యమంగా నడిచినా సరే ధైర్యంగా ఉంటారు, బలంగా ఉంటారు. నష్టపోము అనేటువంటి నమ్మకంతో ఉండగలుగుతారు. వృత్తి చేస్తుండేటటువంటి వారు మొగమాటం లేకుండా ముందే ఆదాయాన్ని వసూలు చేసుకుని ఆ మీదటే వృత్తిపరమైనటువంటి వస్తువుల్ని వినియోగదారులకు ఇస్తారు తప్ప ఏ విధమైనటువంటి మొగమాటాన్ని పడరు. అప్పు మీద వ్యాపారాన్ని మాత్రం చేయరు. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు లక్ష్మీ గణపతిని ఆరాధించినట్లయితే స్తోత్రాలతో తప్పక ఆ లక్ష్మీ గణపతి వ్యాపార లాభాన్ని కలిగిస్తారు. ఈశాన్యది ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నేటికి పసుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. ఏ పనిని చేసినా తప్పక విజయాన్ని సాధిస్తామనేటటువంటి విశ్వాసంతో ఉంటారు. ఇంతకుముందు ఎప్పుడో తాతతండ్రుల నుంచి వచ్చినటువంటి ఆస్తిపాస్తుల్ని అమ్మి వాటాలుగా పంచుకోవాలనేటువంటి ఆలోచనకి మొగ్గు చూపించరు. అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు ఎంత ఒత్తిడి చేసినప్పటికీ కూడా తమ వ్యతిరేకతను స్పష్టంగా తెలియజేస్తారు, సూటిగా చెప్తారు. న్యాయస్థానంలో ఏ విధమైనటువంటి అభియోగాలు ఇంతకుముందు అపరిష్కృతంగా ఉన్నా కూడా అవి అనుకూలమైనటువంటి తీర్పుతో పరిష్కరింపబడతాయి తప్ప ఏ విధమైన ఇబ్బందిని కలిగించే తీరు ఉండదు.
ముఖ్యంగా కుటుంబంలో ఐకమత్యం ఉంటూ ఉంటుంది. సంతాన లాభ సూచన కూడా గోచరిస్తోంది. అప్పులు ఇంతకుముందు ఏవైనా చేసి ఉన్నట్లయితే తీర్చేటటువంటి ప్రణాళికకు అనుగుణంగా తీర్చబడడంతో మానసికంగా సుఖంగా స్వస్థతతో ఉండగలుగుతారు. కుంభరాశి వారికి శుక్రవారం సందర్భంగా అనుకూలించే దైవం కనకదుర్గాదేవి. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికమైనటువంటి ఉత్సాహం ఉన్నప్పటికీ కూడా శారీరకంగా అనారోగ్యం ఉందేమో అనే భయం హెచ్చుగా ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా మధ్యవర్తిగా వ్యవహరిస్తూ వారికి వీరికి ఉండేటటువంటి ఆర్థికమైన లావాదేవీల్ని సక్రమంగా సరిగా ఉండేందుకు కృషి చేస్తారు. ఎంత చేసినప్పటికీ కూడా నింద పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి తిరస్కరించడం చాలా చాలా మంచిది. వ్యాపార లాభం కోసం విశేషంగా కృషిని కానీ చేసినట్లయితే మరింత ఆదాయం లభించే అవకాశం ఉంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం కోసం ప్రయత్నాన్ని చేసినా అది తాత్కాలికంగా ఫలించలేకపోవచ్చు. దూరపు ప్రయాణాలను చేయవలసిన అవసరం రావచ్చు. అయితే వెళ్ళేటటువంటి సందర్భంలో వాహన స్థితిగతుల్ని అలాగే నడిపేటటువంటి వ్యక్తి యొక్క విశేషాలని గమనించుకుని తీరాలి. శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు ప్రసన్నాంజనేయ స్వామిని తమలపాకులతో పూజించినట్లయితే మానసికమైనటువంటి ధైర్యంతో పాటు శారీరక ఉత్సాహాన్ని కూడా కలుగజేస్తాడు. దక్షిణ ప్రయాణం నేటికి అనుకూలం. ముఖ్యంగా కలిసి వచ్చే రంగు ఎరుపు. నేటి అదృష్ట సంఖ్య వీరికి 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు. శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ఆ తల్లిని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. ఈరోజు శుక్రవారం. స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. లక్ష్మీదేవి సహజంగా చెంచల అయిన లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం పొందటానికి, లక్ష్మీదేవి స్థిరంగా గృహంలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి. ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత శంఖంలో జలం పోసి ఆ శంఖ జలం తులసి మొక్కలో పోస్తే స్థిరలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. అలాగే పార్వతీదేవి లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగటానికి రావణాసురుడికి 2 ప్రత్యేకమైన విధి విధానాలు చెప్పిందని, రావణాసురుడు ఆ 2 ప్రత్యేకమైన విధి విధానాలు తన భార్య అయినటువంటి మండోదరికి వివరించాడని పరిహార శాస్త్రంలో చెప్పారు. పార్వతీదేవి రావణాసురుడు తన భార్య అయినటువంటి మండోదరికి వివరించినటువంటి ఆ 2 ప్రత్యేకమైనటువంటి పరిహారాలలో మొట్టమొదటి పరిహారం ఏంటంటే, ఏ రోజైనా మృగశిర నక్షత్రం ఉన్న రోజు ఒక అరటి చెట్టు ఆకులో చిన్న ముక్కను తీసుకోండి. ఆ చిన్న అరటి చెట్టు ఆకు ముక్కని ఒక పసుపు రంగు వస్త్రంలో ఉంచి దాన్ని తాయెత్తులాగా శరీరం మీద ధరించండి. మీ కుడి చేతికి కానీ మీ మెడలో కానీ మృగశిర నక్షత్రం ఉన్న రోజు అరటి చెట్టు ఆకులో ఒక చిన్న ముక్కను పసుపు రంగు వస్త్రంలో ఏర్పాటు చేసి దాన్ని తాయెత్తులాగా ధరించినట్లయితే స్థిరలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం శాశ్వతంగా ఉంటుంది. అలాగే పార్వతీదేవి రావణాసురుడికి చెప్పినటువంటి 2వ ప్రత్యేకమైన విధి విధానం ఏంటంటే, ఏ రోజైనా భరణీ నక్షత్రం ఉన్న రోజు ఒక దర్భను తెచ్చుకొని ఆ దర్భను ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి మీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోండి. ఆ మూటకి ప్రతిరోజు ధూపం వేసి అగరబత్తులు చూపించండి. ఏ గృహంలో అయితే భరణీ నక్షత్రం ఉన్న రోజు దర్భను తెచ్చుకొని ఎరుపు వస్త్రంలో మూటగట్టి పూజా మందిరంలో ఏర్పాటు చేసుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. కాబట్టి మృగశిర నక్షత్రం ఉన్న రోజు, భరణీ నక్షత్రం ఉన్న రోజు ఈ 2 ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే అద్భుతంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే నల్ల బియ్యానికి లక్ష్మీ కటాక్షాన్ని కలిగింపజేసే శక్తి అద్భుతంగా ఉంటుంది. స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే బియ్యంలో నల్ల బియ్యం అని ఉంటాయి. ఆ నల్ల బియ్యం కొన్ని తెచ్చుకొని మీ గృహంలో ధనం దాచుకునే బీరువాలో ఏర్పాటు చేసుకోవాలి. అలాగే జ్యోతిష శాస్త్రంలో 2 ప్రత్యేకమైన యోగాలు ఉంటాయి. ఒకటి గురు పుష్య యోగం, 2 రవి పుష్య యోగం.
గురువారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే దాన్ని గురు పుష్య యోగం అంటారు. ఆదివారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే దాన్ని రవి పుష్య యోగం అంటారు. ఎప్పుడైనా సరే గురు పుష్య యోగం ఉన్న రోజు కానీ రవి పుష్య యోగం ఉన్న రోజు కానీ 21 పసుపు రంగు గవ్వలు తెచ్చుకొని ఆ 21 పసుపు రంగు గవ్వలు పూజా మందిరంలో ఉంచి లక్ష్మీ పూజ చేసి ఆ తర్వాత ధనం దాచుకునే బీరువాలో ఒక పసుపు రంగు వస్త్రంలో ఉంచి మూటగట్టి ఏర్పాటు చేసుకుంటే కాలి అందెలు గల్లు గల్లుమని లక్ష్మీదేవి గృహంలో ఆనంద తాండవం చేస్తుంది. అలాగే పవిత్ర నదీ జలాలను తెచ్చుకొని మీ గృహంలో ఈశాన్యంలో ఆ పవిత్ర నదీ జలాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా కూడా స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. చందనంతో తయారు చేయబడిన అగరబత్తులు ప్రతిరోజు కూడా లక్ష్మీ పూజలో వెలిగించడం ద్వారా కూడా లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అదేవిధంగా లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి నాగకేసరాలు విశేషంగా సహకరిస్తాయి. నాగకేసర పుష్పాలు అని కొన్ని ఉంటాయి. అవి దేవతలను సైతం ఆకర్షిస్తాయి. పరమేశ్వరుడికి కూడా నాగకేసర పుష్పాలంటే ఎంతో ప్రీతిపాత్రం. కాబట్టి దేవతలను కూడా ఆకర్షించే ప్రత్యేకమైన శక్తి కలిగినటువంటి పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి నాగకేసరాలను కొన్ని తెచ్చి మీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకున్నట్లయితే దానివల్ల కూడా స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. ఇలా ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి. సహజంగా చెంచలైనటువంటి లక్ష్మీ కటాక్షానికి పాత్రులై స్థిరలక్ష్మి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ సులభంగా సిద్ధింపజేసుకోండి. అలాగే గృహంలో హాల్లో ఎలాంటి వస్తువులు వాస్తుశాస్త్రపరంగా ఏర్పాటు చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.